హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఆఫ్ హన్వీర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజైతే మీకు అస్సలు బోర్ కొట్టని కంటెంట్తో వచ్చేసాను. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, అదేనండి నా హల్దీ ఫంక్షన్. నా మొత్తం హల్దీ ఫంక్షన్ని చాలా షార్ట్గా ఎడిట్ చేసి పెట్టాను. మా బంజారాలో హల్దీ ఫంక్షన్ని ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూసేయండి. డ్యాన్స్, రీల్స్ అన్నీ హల్దీ ఫంక్షన్లో కంప్లీట్ చేస్తాము. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీళ్ళందరూ నా బ్రదర్స్ అన్నమాట. మొత్తం హల్దీ ఫంక్షన్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ మా బ్రదర్సే. అక్క రీల్స్ చేద్దామని అన్నారు. రీల్స్ చేద్దామంటే అటు ఇటు తాడును గుంజుతున్నారు నన్నైతే. ఒకరు డ్యాన్స్ చేస్తారు, ఒకరు రాకపోయినా వచ్చినట్టు చేస్తారు, ఇంకొకరు అయితే ఏకంగా స్టేజ్ పైన నుంచే పారిపోతారు. హల్దీ మొత్తం కంప్లీట్ అయ్యాక అయితే డ్యాన్స్ అయితే చేశాను ఫ్రెష్ అప్ అయిపోయి. హల్దీ పెట్టేసిన తర్వాత ఏ డ్యాన్స్ రీల్స్ చేయడానికి సరిగ్గా రాదు కదా. సో ఫస్ట్లోనే మొత్తం రీల్స్, డ్యాన్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను ఫోటోతో సహా. ఫస్ట్ హల్దీ అయితే మా అమ్మ నాన్నలతో పెట్టించారు, తర్వాతనే ఒకరి తర్వాత ఒకరు అందరూ పెట్టేశారు. నా హల్దీ ఫంక్షన్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అయితే 12 అయిపోయింది. నైట్ 6 నుంచి స్టార్ట్ చేస్తే 12 అయిపోయింది. మేమైతే ఈవినింగ్ టైమే స్టార్ట్ చేస్తాము. దాదాపుగా అందరు చుట్టాలు వచ్చేస్తారుగా ఆ టైం వరకు అన్నట్టు సాయంత్రమే స్టార్ట్ చేస్తాము. అదే ఆఫ్టర్నూన్ అలా పెట్టామనుకోండి చుట్టాలు ఎవరు రారు, పైగా కోప్పడతారు. ఇప్పుడే తొందరగా పెట్టేశారు మేము రాకుండానే అని కోప్పడతారని ఈవినింగ్ అయితే పెట్టుకుంటాము హల్దీ ఫంక్షన్. ఈ అటు ఇటు లాగడం ఏంటో కానీ అటు ఇటు చెయ్యి చాచేసరికి చెయ్యి మొత్తం నొప్పులు వచ్చేసింది. ఈ ట్రెండ్ అయితే ట్రై చేసాము. తర్వాత నా వెయిట్ మొత్తం మా తమ్ముడు ఒక్కడే మోస్తున్నాడు, మిగతా అందరూ ఫోజ్ ఇస్తున్నారు వట్టిగానే. అది అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే ఈ టొట్టి గ్యాంగ్తో ఒక ఫోటో అయితే దిగేశాను. నా పక్కన నాన్ సింక్లో కలర్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు కదా, అతను ఒక్కడే మా అత్తమ్మ కొడుకు, మిగతాలందరూ నా తమ్ముళ్ళు అన్నమాట. మా మొత్తం ఫ్యామిలీలో 5 years తర్వాత నెక్స్ట్ చేస్తున్న మ్యారేజ్ నాదన్నమాట. సో అందుకే అందరూ అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. నేను కూడా ఇంకా ఇదే లాస్ట్ కదా ఎంజాయ్ చేయడం అన్నట్టు చాలా ఎంజాయ్ చేశాను. మాకు హల్దీకి మ్యారేజ్కి ఏం గ్యాప్ పెట్టుకోము. రేపు మ్యారేజ్ అంటే ఈరోజు నైటే హల్దీ ఫంక్షన్ చేసుకుంటాము. అందరైతే సపరేట్గా పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి కూతురికి పెట్టాల్సిన చీరలు అవి పెడతారు కదా. మా దాంట్లో అయితే బంజారాస్లో మెయిన్గా అయితే హల్దీ ఫంక్షన్ రోజే హల్దీ ఫంక్షన్ స్టేజ్ పైననే హల్దీతో పాటు ఈ పెళ్లి కూతురికి పెట్టాల్సిన చీరలు అవన్నీ కూడా పెట్టేస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎవరైతే చీరలు తెచ్చారో వాళ్ళందరూ పెట్టేస్తారు అదే రోజు. సపరేట్గా అయితే మాకేం పెళ్లి కూతురు అలా చెయ్యరు, టైం ఉండదు కాబట్టి పెళ్లి కూతురు చెయ్యరు. అలా సపరేట్గా ఏం చేయకుండా ఇలానే పెట్టేస్తూ ఉంటారు. సో ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి హల్దీ పెట్టేసరికంటే లేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఎవరైనా చుట్టాలు రాకపోయినా వచ్చేస్తూ ఉంటారు. నేనైతే ఇప్పటి వరకు ఎవరి పెళ్ళిని కంప్లీట్గా చూడలేదు. నా పెళ్ళే ఫస్ట్ అన్నమాట. నేను చేసుకుంటున్నాను, నా పెళ్ళే కంప్లీట్గా చూడడం అన్నమాట. ఇదే ఫస్ట్ టైం. అయితే చీరలు పెడితే అలా కొంగు చాచి మరీ తీసుకోవాలంట, అందుకే ఇలా కొంగు తీసి మరీ పెట్టుకుంటున్నాను. బొట్టు పెడతారంట ఫస్ట్లో అయితే. సో ఇంకా వాళ్ళు చీరలు పెట్టుకున్నారు కదా, వాళ్ళతో పాటు ఒక్కొక్క ఫోటో కూడా దిగేశాను. నా మ్యారేజ్ అయితే చలికాలంలో జరిగింది. అంటే December 11 నాడు నా మ్యారేజ్ జరిగిందనమాట. సో అప్పుడైతే చాలా చలి ఉండే. ఇంకా దానికి తగ్గట్టు చలికాలం కదా, ఇంకా హల్దీ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిన లాస్ట్కి వాటర్ పోస్తారు కదా, అదైతే చల్లని వాటర్ పోసారు. ఏంటంటే కొద్దిగా వేడి వాటర్ పోస్తే హల్దీ వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపటి రోజు గ్లో అనేది రాదు, న్యాచురల్గా హల్దీ పెట్టినట్టు కనిపించదు అని మా దాంట్లో అయితే చల్లని వాటరే పోస్తారు. ముందే చలికాలం అంటే ఇంకా నా పరిస్థితి చూడండి. చల్లని వాటర్తో అది కూడా 12 అయింది. ఆ టైంలో స్నానం చేయడం అంటే వాచిపోయిందనమాట నాకైతే.
కానీ ఇంకా తప్పదు కదా అన్నట్టు ఇంకా అలానే చేసుకున్నాను A few చల్లని వాటర్తో. moments later. హల్దీ ఫంక్షన్స్లో తెచ్చిన వస్తువులన్నీ యూజ్ చేసేసి స్టిల్స్తో ఫోటో అయితే తీయించుకున్నాను. ఇంకా వచ్చి రాని స్టిల్స్ మొత్తం రీల్స్, డ్యాన్స్, మ్యాన్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. లాస్ట్ అయితే ఇలా గ్రూప్ డ్యాన్స్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే నా మ్యారేజ్ వీడియోని అప్లోడ్ చేస్తాను.